హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి ఎగ్ తోటి నోటికి కారం కారంగా తినాలనిపిస్తే ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. మీ నోరు అసలు టేస్ట్ లేకపోతే మాత్రం ఒక్కసారి ఇట్లా చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చేయడం కూడా 10 నిమిషాల్లో చేసేయచ్చు. దానికోసం ముందుగా ఒక 3 ఉడకబెట్టిన గుడ్లను తీసుకున్నాను నేను. అవి మొత్తం ఇట్లా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. లోపల మొత్తం పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసేయండి. వేసేసి బాగా కలిపేసుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు దోస్తులు. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్ పార్ట్ ఉంది కదా, ఆయిల్లో వేసేసి మొత్తము ఒక మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి లైట్గా డ్రై చేసుకోండి, రోస్ట్ చేసుకోండి అనమాట. కొద్దిగా మీకు నచ్చితే ఎక్కువ ఎర్రగా చేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది. నేను మరీ చేయట్లేదు, మామూలుగా ఇట్లా రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాక సేమ్ అదే గిన్నెలో అదే కడాయిలో మళ్ళీ అదే నూనెలో మనం ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు వేసి బాగా ఎంచుకోండి. నేను కొద్దిగా నాకు గ్రేవీ అవసరం అనిపిస్తే కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఆనియన్స్. తర్వాత దాంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి ఇంకా బాగా కలుపుకోండి. ఉల్లిగడ్డ కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేపుకోండి. చూడండి, మరీ ఎక్కువ వేయించుకోవద్దు. తర్వాత ఇట్లా మామూలుగా ఎంచుకున్నాక దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్ వేసి ఒకసారి పచ్చి వాసన పోయేదాకా మొత్తం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనం మసాలా వేసుకుందాము. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, కారం వేసుకోండి. కొద్దిగా కారం ఎక్కువ పడుతుంది. నేను ఆల్రెడీ దాంట్లో కొద్దిగా వేసిన కాబట్టి దీంట్లో వేసిన స్పైసీగా మా కారం బాగుంటుంది కాబట్టి కొద్దిగా వేసిన నేను. స్పైసీగా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. తర్వాత ఒకసారి కలిపినాక మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ దాంట్లో వేసేయండి. లోపల చందమామ కూడా వేసేసి మెల్లగా కలుపుకోండి. ఎందుకంటే ముక్కలు మనం ఆల్రెడీ అవి వేపుకున్నాం కాబట్టి కొంచెం విరిగిపోతాయి కాబట్టి కొద్దిగా లైట్గా ఇట్లా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్లోనే ఒక 5 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది, అంత మించి అవసరం లేదు. చూడండి, 5 నిమిషాల తర్వాత ఇట్లా మంచిగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. స్పైసీగా చూస్తుంటే తినాలనిపిస్తుంది. లాస్ట్కి దింపే ముందు కొత్తిమీర జల్లేసుకొని కలిపేసుకొని దింపేసుకోవడమే. తర్వాత వేడి అన్నం, నేను అప్పుడే వండినా, వేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే అబ్బా రుచి మాత్రం చాలా బాగుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.